అందరికీ నమస్కారం. గీతమ్మ కథల ప్రపంచానికి స్వాగతం. నేను గీతావాణి. ఇప్పుడు మనం వాసిరెడ్డి సీతాదేవి గారి రచన రాబందులు రామచిలకలు అన్నదాన్ని చదువుకుంటున్నాం. ఆలస్యం లేకుండా రెండవ భాగపు కథలోకి వెళ్ళిపోదాం. దమ్మరదం मिट जाएगा बोलो शुभ श्याम हरे कृष्ण हरे राम. అబ్బబ్బా, తల పగిలిపోతోంది. విసుక్కుంటూ చేతిలో పుస్తకం మూసి కింద పెట్టి లేచింది సునంద. గది తలుపులు మూసింది. అయినా రికార్డు వినిపిస్తూనే ఉంది. మధ్య మధ్య అనేక గొంతులు రికార్డ్తో పాటు కలిసి పాడుతున్నాయి పక్క గదిలో. ఆ గదిలో చేరిన ఆడపిల్లలంతా ఆ పాట పాడుతూ చేస్తున్న డాన్స్ చూడకపోయినా కళ్లకు కట్టినట్టు ఉంది సునందకు. పరీక్షలు దగ్గర పడుతున్నాయి. సునంద శ్రద్ధగా చదవడానికి ప్రయత్నిస్తున్నది. కానీ రోజు రాత్రి ఇదే తంతుగా ఉంది. ఏకాగ్రత కుదరటం లేదు. సునంద ఎవరినీ ఏమీ అనలేకుండా ఉంది. వాళ్ళంతా సునందను పుస్తకం పురుగ్గా చూస్తారు. బీసీ నాటి భావాలని ఆమెను గేలి చేస్తుంటారు. సునంద లేచి వెళ్ళి కిటికీ తలుపులు కూడా మూసింది. అయినా ప్రక్క గదిలో మ్రోగుతున్న రికార్డు, అమ్మాయిల గలగల నవ్వులు వినిపిస్తూనే ఉన్నాయి. వీళ్ళ అల్లరి భరించడం తన వల్ల కాదు. ఆ అల్లరికి కూడా ఒక వేళా పాళ అంటూ లేదా? వీళ్ళు అసలు చదువుకోవడానికే పట్టణాలకు వస్తున్నారా? ముందు అదే ఉద్దేశం కావచ్చు. పట్నం వచ్చి రాగానే ఈ టెక్నికలర్ జీవితం చూసి ముగ్ధులైపోతున్నారు. చాలామంది పెడమార్గాలు పట్టిపోతున్నారు. వీళ్ళు ఆర్జిస్తున్న విజ్ఞానం ఇదే. ఈ విజ్ఞానం పట్ల వీళ్ళ సంస్కారం పెరగటానికి బదులు తరిగిపోతుంది. అందరి విషయంలో కాకపోవచ్చు కానీ ఎక్కువ మంది ఇలాగే తయారవుతున్నారు. తమ బాధ్యతల్ని విస్మరిస్తున్నారు. లోపం ఎక్కడుంది? తల్లిదండ్రుల పెంపకంలో వస్తోందా? లేక తరాలుగా 4 గోడల మధ్య మగ్గిన స్త్రీకి స్వేచ్ఛ వచ్చేటప్పటికీ దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలియక తికమక పడుతున్నదా? ఈనాటి సినిమాల ప్రభావం, చౌకబారు సాహిత్య ప్రభావం కూడా దీనికి కారణం కావచ్చు. విద్యా విధానంలో కూడా మరికొంత లోపం ఉండి ఉండొచ్చు. ఈనాటి విద్యార్థి లోకం ఎందుకు ఒంటరితనం నుంచి పారిపోతోంది? ఎంతసేపు సామూహికంగా తిరగటం, అల్లరి చేయటంలోనే సమయాన్ని గడుపుతున్నారు. ఒంటరిగా కూర్చొని ఆలోచించడానికి భయపడుతున్నారు. ఎందుచేత? వారి భవిష్యత్తుకు ఓ నిర్దిష్టమైన గమ్యం లేకపోవడం కూడా కారణం కావచ్చును. వీరిలో మానసికంగా కల్లోలపరిచే అశాంతి ఏదో తావు చేసుకుంటోంది. హరే రామ్ హరే కృష్ణ సినిమా తను చూసింది. చూసి కొంత ప్రయోజనం గల సినిమా అనుకుంది. ఇలాంటి సినిమాలు రావడం ఎంతైనా అవసరం అని కూడా అనుకుంది. ఈనాటి యువతరం ఎందుకు హిప్పీ కల్ట్ వైపుకు ఆకర్షించబడుతోందో చక్కగా చిత్రించబడింది ఆ చిత్రంలో. దానివల్ల కలిగే అనర్థాలను చక్కగా చూపించారు అనుకుంది. కానీ దాని ప్రభావం ఎక్కువ మంది యువతీ యువకుల మీద మరొకలాగా ఎందుకు పనిచేస్తూ ఉంది? ఆ సినిమాలో చెప్పదలుచుకున్న విషయాన్ని సరిగ్గా చెప్పలేకపోయారా? లేక చెడును మాత్రమే త్వరగా గ్రహించగలిగే మానవ మనస్తత్వమా దీనికి కారణం? ఈ పాట యువతరాన్ని ఎక్కువగా ఆకర్షించింది. ఈ పాటను మరొకలాగా ఉపయోగించుకుంటున్నారు. రికార్డ్ ఆగింది. సునంద బుర్రలో ఆలోచనల దారం తెగింది. రిలీఫ్గా నిట్టూర్చింది. మళ్ళీ పుస్తకం చేతిలోకి తీసుకుని చదవసాగింది. నందామయ గురుడ నందామయ ఉందామయ తెలుసుకుందామయ. సునంద 4 లైన్లు చదవకముందే మళ్ళీ వినిపించింది. సునంద
చేతిలో పుస్తకాన్ని విసిరి నేలకేసుకొట్టింది. దిగ్గున లేచి తలుపు తీసుకుని బయటకొచ్చింది. ప్రక్క గది వాకిట్లో నిల్చుంది. అమ్మాయిలంతా పాటకు అనుకూలంగా ఊగిపోతూ తన్మయత్వంలో ఉన్నారు. లయగా అడుగులు వేస్తున్నారు. ఒకరి నడుం మీద ఒకరు చేతులు వేసి ఊగుతూ డాన్స్ చేస్తున్నారు. సునంద చూస్తూ నిలబడింది. ఆమెను ఎవ్వరూ గమనించలేదు. గమనించిన లలిత నిర్లక్ష్యంగా ఒకమారు సునంద కళ్ళల్లోకి చూసి కళ్ళు తిప్పేసుకుంది. పాట ఆగిపోయింది. మళ్ళీ రాక్ అండ్ రోల్ రికార్డు వేసి డాన్స్ ప్రారంభించారు. సునందకు ఇక ఆపండి, ఏమిటి అలరి అని అరవాలనిపించింది. కానీ ఏమీ అనలేకపోయింది. తన మాటను ఎవ్వరూ పట్టించుకోరని, తనను అమ్మమ్మను చూసినట్టు ఎద్దేవగా చూస్తారని ఆమెకు తెలుసు. అందుకే ఏమీ అనలేకపోయింది. ఒక్కసారిగా సునంద వీపుకు ఏదో గట్టిగా తగిలి కింద పడింది. సునంద గిర్రున వెనక్కు తిరిగి చూసింది. వరండాలో అల్లంత దూరంలో ఒక దానిమ్మ కాయ కనిపించింది. వంగి చేతిలోకి తీసుకుని బయటకు చూసింది. గేటు దగ్గరగా రోడ్డు మీద కొందరు విద్యార్థులు కనిపించారు. వసంత వచ్చి సునంద చేతిలో ఉన్న దానిమ్మ కాయను లాక్కుంది. హనార్, నీ సలీం వచ్చాడే, పిలిపొచ్చింది అంటూ గావుకెక్క పెట్టింది వసంత. సునందకు ఏమీ అర్థం కాలేదు. తెల్లబోయి చూస్తూ నిల్చుంది. సులోచన రేగిన జుట్టును సవరించుకుంటూ బయటకు వెళ్ళిపోయింది. రాక్ అండ్ రోల్ డాన్స్ ఆగిపోయింది. అమ్మాయిలందరూ బిలబిలమంటూ వరండాలోకి వచ్చారు. బరువైన ముడితో కర్చీఫ్ ఒకటొచ్చి లలిత కాళ్ల ముందు పడింది. సునంద అయోమయంగా ఆ కర్చీఫ్ కేసు చూసింది. ఇద్దరి ముగ్గురు చేతులు ఆ కర్చీఫ్ మీద పడ్డాయి. కర్చీఫు లలితకు చిక్కింది. ముడి ఊడదీసి చూసింది. ఒక రాయి చుట్టూ చుట్టి ఉన్న కాగితం ముక్క తీసి మాలతి అని చదివింది. జారిపోయిన పైట గాని రేగిన జుట్టు గాని సవరించుకోకుండా మాలతి పరుగులాంటి నడకతో గేటుకేసి నడిచింది. గుడ్ లక్ మాలతి, వెనక నుంచి లలిత అరిచింది. సునంద ఇదంతా వింతగా చూస్తూ నిలబడిపోయింది. రోడ్డు మీద నుంచి చెవులు గింగురుమనేలా విజిల్ వినిపించింది. హాయ్ లైలా, నీ మధ్యను పిలుస్తున్నాడే, చెవులు చిల్లులు పడేలా అరుస్తున్నాడు పాపం అన్నది విమల. అందరూ గొల్లున నవ్వారు. లలిత గాబరాగా పరుగు తీసింది. పడేవు జాగ్రత్త అంటూ వెనక నుంచి కేకలు. మిగిలిన నలుగురు తమకు ఇంకా ఆహ్వానం రాలేదేమా అన్నట్టు వరండా చివరకు వచ్చి గేటు వైపు చూస్తున్నారు. మళ్ళీ ఏదో వచ్చి పడింది. సునంద కళ్ళు తిప్పి చూసింది. అది దొండకాయ. ఏయ్ దొండపండు, మీ కాకి వచ్చిందే, కెవ్వున అరిచింది విమల. కమల నవ్వుకుంటూ వయ్యారంగా నడిచి వెళ్తూ ఉంటే, కాకి ముక్కుకు దొండపండు, తినేసేను జాగ్రత్త అంటూ అరిచింది విమల. సునందకు ఆశ్చర్యంతో పాటు వాళ్ళ ప్రవర్తనకు అసహ్యం కూడా కలిగింది. తన గదిలోకి వెళ్ళబోతూ తన కాళ్ల దగ్గర ఏదో పడటంతో ఆగిపోయింది. సుజాత, విమల ముందుకు పరుగు తీసి పచ్చిమిరపకాయను చూచి ఆగిపోయారు. నీకే అన్నది సుజాత. కాదు నీకే అన్నది విమల. సుశీలకేమో అన్నది సుజాత. కాదు అంటూ సుశీల సునంద కేసు చూసింది అర్థయుక్తంగా. సుజాత, విమల కూడా అదోలా నవ్వుతూ సునంద ముఖంలోకి చూశారు సాలోచనగా. వాళ్ల చూపులు సునందకు ఏవగింపు కలిగించాయి. ఒంటి మీద గొంగళి పురుగులు పాకుతున్నట్లు అనిపించింది. కొత్త సంకేతం, కొత్త వాళ్ళదే అయి ఉండాలి. అవును, ఆ పిలుపు సునందకే. ఆయ్ పర్వాలేదు, సునంద కూడా గ్రంథంలోకి దిగింది. భలే సంకేతంలే. అతనెవరో గట్టివాడిలా ఉన్నాడు. సునంద స్వభావాన్ని చక్కగా గ్రహించాడు. ఇంకా నిల్చున్నావే, గుడ్ లక్, గో అహెడ్. ఎవరో ఆ హీరో. ఆపండి, ఛీ సిగ్గులేదు, గట్టిగా అరిచింది సునంద. సునంద కోపంతో నిలువెల్లా వణికిపోతూ ఉంది. పెదవులు అదురుతున్నాయి. ముక్కోళ్ళు ఎర్రబడ్డాయి. మనసు జుగుప్సతో చీదరగా ఉంది. సునంద విసురుగా వార్డెన్ క్వార్టర్స్ వైపుకు నడవసాగింది. అరే, ఈ అమ్మమ్మ వార్డెన్ దగ్గరికి వెళ్తున్నట్టుంది, మనం వాళ్ళని హెచ్చరించాలి అన్న మాటలు వెళ్ళిపోతున్న సునంద చెవుల్లో పడ్డాయి. సునంద వార్డెన్ గది తలుపులు దబదబా బాదింది. తలుపులు విసురుగా తెరుచుకున్నాయి.
చిరాగ్గా తలుపులు తీసిన వార్డెన్ సునందను చూడగానే ప్రసన్నంగా నవ్వింది. సునంద అంటే వార్డెన్కు చాలా అభిమానం. ఏమిటి సునంద, ఏం జరిగింది, అలా ఉన్నావే? ఆదరంగా అడిగింది వార్డెన్. సునందకు వెంటనే మాటలు పెగల్లేదు. కోపంతో ఇంకా పెదవులు అదురుతూనే ఉన్నాయి. మనస్సు అవమానంతో దహించుకుపోతూ ఉంది. ఒక పట్టాన గొంతు పెగల్లేదు. చెప్పు సునంద, ఏం జరిగింది? నిన్నెవరైనా ఏమైనా అన్నారా? భుజం మీద చేయి వేసి సానునయంగా అడిగింది వార్డెన్. ఒక్కసారి హాస్టల్ గేట్ దగ్గరికి రండి మేడం, బాయ్స్ వచ్చి నానా అల్లరి చేస్తున్నారు. అంతకంటే ఏం చెప్పాలో తెలియలేదు సునందకు. వార్డెన్ సునంద వెనకే హాస్టల్ గేటు వైపుకు నడవసాగింది. గేటు వైపుకు వస్తున్న సునందతో వార్డెన్ను చూసిన అబ్బాయిలు అమ్మాయిలు గాభరాగా ఎవరి దారిన వారు పారిపోయే ప్రయత్నంలో పడ్డారు. మగపిల్లలు తమ తమ వాహనాల మీద స్నేహితురాళ్లతో సహా పారిపోజూస్తున్నారు. అమ్మాయిలు మాత్రం వాహనాలు దిగి హాస్టల్లోకి పారిపోయే ప్రయత్నంలో పడ్డారు. ఆ గందరగోళంలో కమల చీర కొంగు కారు డోర్లో ఇరుక్కుంది. సులోచన చీర కుచ్చెళ్ళు సైకిల్ చైన్లో చుట్టుకుపోయాయి. లలిత దుపట్టా స్కూటర్ చక్రానికి చుట్టుకుపోయింది. విమల పైట స్కూటర్ చక్రంలో నలిగి చిరిగి సగం మాత్రమే ఒంటి మీద మిగిలిపోయింది. కొందరు అబ్బాయిలు అమ్మాయిలు కింద పడిపోయారు. అంతా గందరగోళంగా ఉంది. వార్డెన్ గేటు చేరుకునేటప్పటికే విద్యార్థులందరూ పారిపోయారు. విద్యార్థినులు మాత్రం అపరాధుల్లా తలలు వంచుకొని నిల్చున్నారు, అస్తవ్యస్తంగా ఉన్న బట్టల్లో. సిగ్గులేదు ఇంకా రోడ్డు మీద నిలబడ్డానికి? పదండి లోపలికి. మీలాంటి వాళ్ళు ఉండబట్టే ఈ హాస్టల్కి ఇంత చెడ్డ పేరుంది. మిమ్మల్ని రేపే హాస్టల్ నుంచి వెళ్ళగొట్టిస్తాను. ప్రిన్సిపల్కి రిపోర్ట్ చేస్తాను. అందరినీ డిస్మిస్ చేయిస్తాను. వార్డెన్ అరుస్తూ ఉంది. ఆడపిల్లలంతా చిన్నగా తప్పుకున్నారు. వార్డెన్ ఇంకా ఏదేదో అంటూనే ఉంది. సునంద కోపం చల్లారింది. అలా వెళ్ళిపోతున్న విద్యార్థుల్ని చూస్తుంటే జాలి వేసింది. తను తప్పు చేశానేమోనని బాధ కలిగింది. నిజంగా వార్డెన్ వీళ్ళందరి మీద రేపు రిపోర్ట్ ఇస్తుందేమో. ఇవ్వాల్సిందే, లేకపోతే ఇలాంటి వాళ్ళకి బుద్ధి ఎలా వస్తుంది? కానీ వాళ్ళని వార్నింగ్తో వదలరేమో. ఒకరినిద్దరైనా డిస్మిస్ చేస్తారు. అప్పుడు వాళ్ళ భవిష్యత్తు ఏం కావాలి? ధనవంతులైతే పర్వాలేదు, కానీ తనలాంటి అతి సాధారణ కుటుంబాల పిల్లలైతే ఏం కావాలి? తన నాన్న తన మీద పెట్టుకున్నట్టే వారి తల్లిదండ్రులు వాళ్ళ మీద ఎన్ని ఆశలు పెట్టుకుని ఎన్ని ఇబ్బందులకు గురై వాళ్ళ చదువులకు డబ్బు పంపిస్తున్నారో. సునంద కళ్ళలో తండ్రి కదిలాడు. ధర్మయ్య లాంటి మరికొందరు తండ్రులు మెదిలారు బుర్రలో. సునంద నిలువెల్లా చెలించిపోయింది. ఇక నువ్వు వెళ్ళు సునంద, వెళ్ళి చదువుకో. వీళ్ళ సంగతేదో నేను రేపు చూస్తాను. సునంద చివ్వున తలెత్తి వార్డెన్ ముఖంలోకి చూసింది. మేడం. సునంద కంఠం వణికింది. ఏమిటి అన్నట్టు వార్డెన్ సునంద ముఖంలోకి కుతూహలంగా చూసింది. నిజంగా రేపు వాళ్ళ మీద రిపోర్ట్ చేస్తారా మేడం? చేస్తాను. ఇక వీళ్లను భరించటం నా వల్ల కాదు. చూసి చూడనట్టు ఊరుకుంటూ ఉంటే రోజు రోజుకు మితిమీరిపోతున్నారు. ఈ 4-5 వెళ్ళిపోతే హాస్టల్ బాగుపడుతుంది. వద్దు మేడం, పాపం చాలా సిగ్గుపడిపోయారు. చూశారుగా, ఇక జాగ్రత్తగా ఉంటారు అన్నది సునంద ప్రాధేయపూర్వకంగా. ఎబ్బే, వాళ్లకు బుద్ధి రాదు. చూడు సునంద, ఆ మగపిల్లలెవరో నువ్వు చూసావా? వాళ్ల మీద కూడా రిపోర్ట్ ఇస్తే గాని అందరి జలుబు వదలదు అన్నది వార్డెన్. వాళ్ల జలుబేమో కానీ మన జలుబు మాత్రం వదలగొడతారు అనుకున్నది సునంద మనస్సులో. వద్దు మేడం, అంత పని చేయకండి. ఈసారికి వాళ్ళని క్షమించండి, నా కోసం క్షమించండి. వాళ్లలో ఎవరికి కష్టం కలిగినా, ఎవరి భవిష్యత్తు నాశనమైనా కారణం నేనే అవుతాను సునంద దిగాలుగా అన్నది. నువ్వెందుకు భయపడతావు? ఈసారి మాత్రం వీళ్ళని నేను వదలదలుచుకోలేదు ఖచ్చితంగా అన్నది వార్డెన్. సునంద కొంతసేపు మౌనంగా ఆలోచిస్తూ కూర్చుంది. వార్డెన్ ఏదో మాట్లాడుతూనే ఉంది. మేడం, కొంచెం తాపీగా ఆలోచించండి. మీ రిపోర్టు కారణంగా ఒకరినిద్దరైనా కాలేజీ నుంచి తొలగిస్తారు. విద్యార్థి లోకం చూస్తూ ఊరుకుంటుందా? అల్లర్లు జరుగుతాయి, సమ్మెలు ప్రారంభమవుతాయి. అవి ఎంత దూరం పోతాయో, ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయో ఊహించలేము. యువ రక్తం ఉడుకు రక్తం కదా.
ఎంతకైనా తెగిస్తారు. చివరికి అధికారులు తలవంచక తప్పదు. మీ పేరు నా పేరు పేపర్లకు ఎక్కక తప్పదు. పైగా అందరూ మళ్ళీ మామూలుగా జీవితం సాగిస్తారు. కానీ నేను మాత్రం ఇక్కడ ఉండి చదవలేను. చదవనివ్వరు. మిమ్మల్ని ఈ ఊళ్ళో బతకనివ్వరు. బాగా ఆలోచించండి మేడం అన్నది సునంద. వార్డెన్ నీరు గారిపోయింది. నిజమే సునంద, వాళ్ళంతా పెడమార్గాలు పడుతున్నారనే ఆందోళన కొద్దీ రిపోర్ట్ ఇవ్వాలనుకున్నాను కానీ లాభం లేదు. ఈరోజు విద్యార్థులు ఏం చేసినా చూసి చూడనట్టు వెళ్ళిపోవడమే మంచిది అన్నది వార్డెన్ నీరసంగా. థ్యాంక్స్ మేడం అన్నది సునంద. సునంద, ఇప్పుడైనా నేను తిన్నగా కాలేజీకి రాణిస్తారా? ఈ పాటికే రేపు నిన్ను ఎలా ఏడ్పించాలో ప్లాన్ వేస్తూ ఉంటారు. వీళ్ళందరికీ నీ మీద కోపంగా ఉంటుంది. జాగ్రత్తగా ఉండు. అలాగే మేడం. సునంద వార్డెన్ దగ్గర సెలవు తీసుకుని తన గదికి వెళ్ళిపోయింది. సునంద, లలిత ఒకే గదిలో ఉంటున్నారు. సునంద గదిలో అడుగు పెట్టేసరికి లలిత చీర మార్చుకుంటూ ఉంది. కుర్చీ మీద నజ్జుగా చిరిగిపోయిన నైలాన్ దుపట్టా వేసి ఉంది. సునందను చూసి లలిత ముఖం తిప్పుకుంది. క్షమించు లలిత, నేను వార్డెన్కు కావాలని రిపోర్ట్ ఇవ్వలేదు. నువ్వు వెళ్ళిపోయాక వాళ్ళు నన్ను నువ్వేం చెప్పనక్కర్లేదు. ఒట్టి కుళ్ళు, సినిక్వి. నీకు మగపిల్లలతో తిరగాలని ఉంటుంది, కానీ ధైర్యం లేదు. అందుకే మేమంటే నీకు ఏడుపు. లలిత గబగబా అనేసింది. సునంద మనస్సు చివుక్కుమన్నది. లలితతో వాదించి లాభం లేదని తెలుసుకుని మంచానికి అడ్డం పడింది. చదివే మూడ్ లేదు. మనసంతా చిరాగ్గా ఉంది, దిగులుగా ఉంది. కళ్ళు మూసుకుని ఆలోచిస్తూ పడుకుంది. వీళ్ళంతా తనను సినిక్ అనుకుంటున్నారా? తను వాళ్ళని చూసి కుళ్ళిపోతూ ఉందా? ఏడుస్తూ ఉందా? ఆలోచిస్తుంటే సునందకు నిజంగానే ఏడుపొచ్చింది. ఎందుకు వీళ్ళంతా ఒక్కసారి కూడా ఆత్మ విమర్శ చేసుకోరు? వాళ్ళు చేసే ప్రతి పని మంచిదనే నమ్మకం నిజంగా వాళ్ళకు కలుగుతుందా? సునంద తల తిప్పి చూసింది. లలిత గురక పెట్టి నిద్రపోతూ ఉంది. సునందకు ఆశ్చర్యం వేసింది. ఇంత జరిగాక కూడా ఎంత హాయిగా నిద్రపోగలుగుతుందో. కారణం ఆలోచించరు. ఆలోచనంటే భయం. ఆత్మ విమర్శ అంటే మరీ భయం. అందుకే వాళ్ళు ఏం చేస్తున్నారో ఎటు వెళ్తున్నారో వాళ్ళకే తెలియదు. సునంద ఆలోచనల నుంచి నిద్రలోకి జారిపోయింది. కాలేజీ బెల్ కొట్టారు. విద్యార్థులు విద్యార్థినులు బిలబిలలాడుతూ బయటకొచ్చారు. గ్రూపులుగా కబుర్లు చెప్పుకుంటూ నడుస్తున్నారు. కొందరు విద్యార్థులు విద్యార్థినుల మీద జోక్స్ వేస్తున్నారు. ఆ జోక్స్కు కొందరు మెలికలు తిరిగిపోతూ నడుస్తున్నారు. కొందరు ధైర్యంగా తమను కాదన్నట్టు హుందాగా వెళ్ళిపోతున్నారు. కొందరు వెకిలిగా నవ్వుతున్నారు. సునంద రోజులాగే ఒంటరిగా బస్టాండ్కేసి నడక సాగించింది. సాధారణంగా సునందను ఎవ్వరూ ఏడిపించరు. కొత్తలో కొందరు చౌకబారు జోక్స్ వేసినా ఎలాంటి రియాక్షన్ కనిపించకపోవటం వల్ల మానేశారు. ఆ రోజు సునందకు కొంచెం బెదురుగానే ఉంది. రాత్రి జరిగిన సంఘటన వల్ల కొందరు విద్యార్థులకు తన మీద చాలా కోపంగా ఉందని అర్థం చేసుకుంది. లలిత సునందతో మాట్లాడటం లేదు. రాత్రి సంఘటనలో ఉన్న విద్యార్థినులు ఎవ్వరూ కూడా సునంద వైపు కూడా చూడలేదు. సునందకు పెద్దగా స్నేహితురాండ్రు లేరు. భారతితో కొంత చనువుగా ఉంటుంది. సుమతి కూడా సునంద అంటే చాలా అభిమానంగా ఉంటుంది. కానీ వాళ్ళిద్దరూ ఆ ఊరి వాళ్లే కావటం వల్ల హాస్టల్లో ఉండరు. వారి ప్రవర్తన సునందకు ఎబ్బెట్టుగా ఉండదు. సునందలాగే అతి సాధారణంగా కనిపిస్తారు. వెకిల్తనం ఏ కూశనా కనిపించదు. అందుకే వాళ్ళంటే సునందకు ఇష్టం. హాస్టల్లో చెప్పుకోదగ్గ స్నేహితురాండ్రు ఎవ్వరూ లేరు. ఎప్పుడూ పుస్తకం పట్టుకుని కూర్చునే సునంద స్నేహం కోసం ప్రాకులాడే వాళ్ళెవ్వరూ లేరు. సునందకు కల్పించుకుని మాట్లాడడం రాదు. కొత్త వాళ్లతో ఎలా పరిచయం చేసుకోవాలో అసలే తెలియదు. పుస్తకాలే ఆమె స్నేహితులు. కాలేజీ నుంచి హాస్టలు 3 మైళ్ళ దూరంలో ఉంది. సునంద బస్టాండ్కి వచ్చేటప్పటికి కొందరు కుర్రాళ్ళు నిల్చునున్నారు. వాళ్ల పక్కనే పక్క గదిలో ఉండే ఆడపిల్లలు కూడా ఉన్నారు. రాత్రి జరిగిన సంఘటనకు సంబంధించిన కుర్రాళ్ళని, వాళ్ళు తనను ఏడ్పించడానికే ఆ రోజు ఆ బస్టాండ్లో తనకంటే ముందొచ్చి నిలబడ్డారని చూడగానే
సునందకు అర్థమైంది. బెదురుగానే ఉంది, కానీ పైకి వీలైనంత గాంభీర్యాన్ని తెచ్చి పెట్టుకుని వాళ్లకు దూరంగా వెళ్ళి నిలబడింది సునంద. ఒక కుర్రాడు సకిలించాడు, మరొకడు వెకిలిగా ఇకిలించాడు. సుశీల పక్కపక్క నవ్వింది, కమల కిసుక్కున నవ్వింది. అవేవీ వినిపించుకోనట్టు చూడనట్టు నిల్చుంది సునంద మరోవైపు చూస్తూ. సావిత్రిని చూశావురా? సత్యవంతుణ్ణింకా చూడలేదు. ఏ అడవిలో కట్టెలు కొడుతున్నాడో పాపం. నీ మొహం. సావిత్రి కాదురా, సీత. శివధనుస్సు విరిచేందుకు ఇంకా రాముడు రాలేదేమ్రా? ఆధునిక సీత కోసం ముందు రావణాసురుడు రావాలిరా. పోని నువ్వు కాసేపు రావణాసురుడివి కాకూడదా? అప్పుడైనా రాముడు పరిగెత్తుకొస్తాడేమో. బాబోయ్, ఒంటి ఊపిరివాణ్ణి నేను భుజం మీద వేసుకుని మొయ్యగలనా? ఆడగొంతులు మగగొంతులు గొల్లున నవ్వాయి. సునంద సహనం కోల్పోయింది. కోపంగా తల తిప్పి చురచురా చూసింది. బాబోయ్, జాగ్రత్త రోయ్, భస్మం అయిపోయేలా ఉన్నాం. మన భామలు మళ్ళీ మనల్ని బ్రతికించుకుంటారులేరా. లాభం లేదోయ్. మన భామలు పతివ్రతలు కాదుగా. అయితే మనలో ఒకరు త్యాగం చేయక తప్పదురా. ఏం చెయ్యాలి? పతివ్రతను చేసుకోవాలి. శేఖర్, నువ్వేరా ఆ ధైర్యం చేయగలవాడివి. బాబోయ్, పతివ్రతను పెళ్లి చేసుకోవడమే నాకొద్దు. బాబాబు, మా కోసం నువ్వీ మాత్రం త్యాగం చేయక తప్పదురా శేఖర్. ఇప్పుడు మనకు ఒక పతివ్రత చాలా అర్జెంటుగా కావాలిరా. పతివ్రతలు తమ మహత్యంతో వండర్స్ చేసేస్తారురా. మన బాధలు కొన్నైనా తగ్గిపోతాయి. అసలు ఇన్నింటికి పతివ్రతో కాదో పతి లేకుండా ఎలా తెలుసుకోవడం? అందరూ మళ్ళీ గొల్లును నవ్వారు. రకరకాల వెకిలి మాటలంటూ మధ్య మధ్య సునంద కేసు చూస్తున్నారు. మగపిల్లల వెకిలి మాటల్ని ఆడపిల్లలు ఆనందంగా వింటూ కులాసగా నవ్వుకుంటున్నారు. సునంద మీద కసి తీర్చుకుంటూ ఆనందిస్తున్నారు. సునందకు పిస్టల్ తీసుకొని ఒక్కొక్కళ్ళని కాల్చివేయాలనుంది. అక్కడి నుంచి, ఆ వెకిలి వాతావరణం నుంచి దూరంగా పారిపోవాలని ఉంది. అవమానంతో మనస్సు దహించుకుపోతూ ఉంటే దుఃఖం పొర్లుకొస్తూ ఉంది. తల్లిదండ్రులు అష్ట కష్టాలు పడి డబ్బు పంపిస్తూ ఉంటే వీళ్ళు నేర్చుకుంటున్న విద్యా సంస్కారాలు ఇవే. డబ్బున్న బంగారు పిచ్చుకల్ని చూసి మురిసి భ్రమిసి ఆ ఈకల్ని తగిలించుకోవాలని తాపత్రయపడుతున్నారు. సామాన్య కుటుంబంలోంచి వచ్చిన అమ్మాయిలు అబ్బాయిలు కూడా. ఆ అనుకరణలో ఎంతమంది ఆడపిల్లలు పెడమార్గాలు పట్టిపోవటం లేదు. ఆ మధ్య ఏదో హోటల్లో బ్రోతల్ యాక్ట్ కింద అరెస్ట్ అయిన వాళ్లలో విద్యార్థినులు కూడా ఉన్నారని ఏదో పేపర్లో చదివింది. నల్లగా లావుగా ఉన్న ఒక కుర్రాడు సునంద ముందు నుంచి వెళ్తూ ఆమె కాళ్ల దగ్గరలో కర్చీఫ్ పడేశాడు. అది చూసి సునంద వెనక్కు జరిగి నిల్చుంది. ముందుకు పోయిన కుర్రాడు వెనక్కు తిరిగి వచ్చి కింద పడి ఉన్న కర్చీఫ్ అందుకున్నాడు. కొంచెం దూరంలో ఉన్న అమ్మాయిలు అబ్బాయిలు కుతూహలంగా చూస్తున్నారు. మీదేనా కర్చీఫ్? సునంద ముఖంలోకి ముఖం పెట్టి ప్రశ్నించాడు ఆ కుర్రాడు. ఏయ్ మిస్టర్, ఏమిటిది, సిగ్గులేదు? ఇంత వెకిలిగా ప్రవర్తించడానికి కసురుకుంది సునంద. సునంద మనస్సంతా జుగుప్సతో నిండిపోయింది. ఆ కుర్రాణ్ణి ఆ చెంప ఈ చెంప వాయించాలని ఉంది. ఎందుకు దేవి అంత కోపం? ఇది మీదేనా అన్నాను. చెయ్యరాని అపరాధం ఏం చేశాను? డ్రామాలో డైలాగ్ చెప్పినట్టు చెప్పాడు ఆ కుర్రాడు. మళ్ళీ అందరూ గొల్లున నవ్వారు. చిచి అనుకుంటూ సునంద దూరంగా జరిగి ఒక ముసలాయన పక్కన నిలబడింది. ఇక వచ్చేయిరా. పాపం బామ్మగారు తాతగారి పక్కగా వెళ్ళి నిలబడింది. ఒకడు మొదటి కుర్రాన్ని కేకపెట్టాడు. పడుచు వాళ్లకంటే ముసలాళ్లే ఎక్కువ డేంజర్ రా బ్రదర్ అన్నాడు మొదటి కుర్రాడు సునంద ముఖంలోకి చూస్తూ. సునంద ముఖం తిప్పుకొని నిల్చుంది. ఆ వృద్ధుడు సునందను కుర్రాళ్లను మార్చి మార్చి చూశాడు. కుర్రాళ్లను మందలించబోయి మళ్ళీ వాళ్ళను కదిలిస్తే ముళ్ళ కంచెను కదిలించినట్టే అనుకుని మానేశాడు. ఛ, అవేం మాటలరా, పతివ్రతను పట్టుకుని. హొరేయ్, పతివ్రత గురించి తర్వాత ఆలోచిద్దాం. పదండి, బస్సు వచ్చేసింది.
మన భామలు అప్పుడే ఎక్కేస్తున్నారు. కుర్రాళ్ళంతా ఆడపిల్లల వెనకే బస్ దగ్గరికి వెళ్ళారు. ఒరేయ్, మన పతివ్రత బస్ ఎక్కడం లేదురా. ఆవిడకు బస్ ఎందుకురా? కళ్ళు మూసుకుంటే గదిలో ఉండగలదు. పతివ్రతలు కావాలనుకున్నది క్షణంలో జరిగిపోతుంది. బస్ దగ్గరకు వచ్చి నిల్చున్న సునందను చూస్తూ మళ్ళీ అన్నాడు ఒకడు. సునంద ముఖం చిట్లించుకుంది. కోపం వస్తుందిరో ఈ జాగ్రత్త. అనసూయల మనల్నందరినీ పసివాళ్లను చేసేయగలదు. ఆహా, అద్భుతం! అంతకంటే కావలసింది ఏముంది? ఎంచక్కా ఒళ్ళో వేసుకుని హాయ్ అంటూ వాక్యం పూర్తి చేయకుండా ఆడపిల్లల వెనకే బస్ ఎక్కాడు ఆ కుర్రాడు. ఆడపిల్లలంతా వెనక సీట్లో కూర్చున్నారు. విద్యార్థులు వాళ్ళని రాచుకుంటూ వెనకే నిల్చున్నారు. కొందరు ఫుట్బోర్డు మీద నిల్చున్నారు. కండక్టర్ మొత్తుకున్నా ఒక్కడూ ముందు కదలటం లేదు. ఒకసారి పేచీపడి విద్యార్థుల చేతుల్లో దెబ్బతిన్న కండక్టరు అసహాయంగా చూస్తూ ఉండిపోయాడు. సునంద బస్ ఎక్కే ప్రయత్నం చేయకుండా నిలబడిపోయింది. ఆమె పక్కన అంతసేపు నిలబడి ఉన్న వృద్ధుడు బస్ రాడ్ పట్టుకుంటూ కుర్రాళ్లను లోపలికి వెళ్ళమని చెప్పాడు. కానీ ఎవ్వరూ అతని మాటల్ని లక్ష్యం చేయలేదు. బెల్ మోగింది. బస్ కదిలింది. రాడ్ పట్టుకొని ఒక్క కాలు మాత్రం ఫుట్బోర్డు మీద పెట్టి రెండో కాలు పెట్టడానికి చోటు వెతుక్కుంటున్న సమయంలో బస్ కదిలింది. వృద్ధుడు నిలదొక్కుకోలేకపోయాడు, కింద పడిపోయాడు. వెళ్తున్న బస్సులో ఫుట్బోర్డు మీద ఉన్న కుర్రాళ్ళు గొల్లుమన్నారు. సునంద ఒక్క ఉదుటున ముందుకొచ్చి ఆ వృద్ధుణ్ణి లేవదీసింది. దెబ్బ తగిలిందా తాతయ్య? జాలిగా అడిగింది. లేదమ్మా, ఆ మందలో తప్పబుట్టావు తల్లి. నిన్ను కన్న తల్లిదండ్రులు ధర్మాత్ములమ్మా, ఆర్ద్ర కంఠంతో అన్నాడు ఆ వృద్ధుడు. సునందకు తండ్రి కళ్ళల్లో మెదిలాడు. కళ్ళల్లో గిర్రున నీరు తిరిగింది. నడినెత్తిన సూర్యుడు నకనకలాడుతున్నాడు. పనిపాట్లు చేసుకునే జనం పొలాలు వెళ్ళారు. అడపాదడపా ఓ మనిషి బజార్లో కనిపిస్తున్నాడు. కుక్కలు నాలుకలు బయటపెట్టి రొప్పుతూ నీడ వెతుక్కుంటున్నాయి. ధర్మయ్య నెత్తిమీద పై పంచ వేసుకుని వీధి గుమ్మం దాటబోతున్నాడు. మళ్ళీ ఎక్కడికి? భోజనం చేసిపో అన్నది సరస్వతమ్మ వెనక నుంచి వచ్చి వసారాలో నిలబడి. అమ్మాయికి డబ్బు మనీ ఆర్డర్ చేసి వస్తా, ఇప్పుడే వచ్చేస్తా అంటూ ధర్మయ్య రోడ్డు మీదకొచ్చాడు. కాళ్ళకు చెప్పులు కూడా లేవు. తెగిపో ఎన్నాళ్ళయింది. కొత్తవి కుట్టించుకోమంటే వినిపించుకోరు. గొణుక్కుంటూ సరస్వతమ్మ లోపలికి వెళ్ళింది. ధర్మయ్య సందు మలుపు తిరిగి ఆగిపోయాడు. ఉదనష్టపు సచ్చినోడా, ఇందాకే కదరా డొక్క పగలగొట్టుకున్నావు. ఇంతలోనే ఏమొచ్చింది మాయరోగం? అదేమంటే సవిత్తల్లి రాసి రంపాన పెడుతుంది అంటారు. ధర్మయ్య ఆగి చూశాడు. నిండా 10 ఏళ్లు లేని రఘు కిక్కురు మనకుండా దెబ్బలు తింటూ నిల్చున్నాడు. ధర్మయ్య కాళ్ళు ముందుకు సాగలేదు. దుఃఖాన్ని దిగమింగుకుంటూ నిల్చున్న పసివాణ్ణి చూస్తూ నిట్టూర్చాడు ధర్మయ్య. కాంతమ్మ, ఎందుకు వాణ్ణి కొడుతున్నావు? రోడ్డు మీద నిల్చుని అడిగాడు ధర్మయ్య. చూడు బాబాయ్, మరీ కాల్చుకు తింటున్నాడు. పొద్దునే కంచం అన్నం మెక్కాడు. గొడ్లను పొలం తోలుకెళ్ళమంటే జ్వరం వచ్చిందన్నాడు. సరేలే అని ఊరుకున్నాను. కాస్త పసిదాన్ని ఆడించమంటే కింద పడేశాడు. పితూరి చెప్పింది కాంతమ్మ. వాడు పసివెధవేగా, ఎత్తుకోలేకపోయాడేమో. పైగా జ్వరంగా ఉందంటున్నావు. తల్లి లేని పసివెధవ, వాణ్ణి కొట్టకు అన్నాడు ధర్మయ్య. కాంతమ్మకు ఒళ్ళు మండిపోయింది. ఏంటి బాబాయ్, నువ్వు కూడా అంత అడ్డగోలుగా మాట్లాడతావు? అందరూ నన్నాడిపోసుకునేవాళ్లే. అవునులే, సవతి తల్లినిగా ఎంతగా చూసినా అసలన్నిటికీ కట్టుకున్నవాడు మంచివాడైతే. ఏయ్ వాగబాక! కోటయ్య కసురుకుంటూ ముందుకొచ్చి ధర్మయ్యను చూసి గతుక్కుమన్నాడు. ధర్మయ్య మామ, నువ్వా? ఎక్కడికి ఇంత ఎండలో బయలుదేరావు? మాట మారుస్తూ అన్నాడు కోటయ్య. పోస్టాఫీస్ దాకా. పసివాడికేసి జాలిగా ఒక క్షణం చూసి ముందుకు కదిలాడు ధర్మయ్య. కోటయ్య ఇంట్లో ఉండగానే వాణ్ణి కాంతమ్మ కొడుతుంది. ఈ కోటయ్యే మొదటి పెళ్ళాన్ని కాల్చుకు తిన్నాడు.
నిజంగా ఆ లక్ష్మి మహాలక్ష్మే. కళకళలాడుతూ ఉండేది. ఎప్పుడూ నవ్వుతూ ప్రసన్నంగా ఉండేది. భర్త చీటికి మాటికి కొట్టేవాడు. కిక్కురు మనకుండా భర్త దౌర్జన్యాన్ని భరించేది. ఇప్పుడు ఈ రెండో పెళ్ళాం కాంతమ్మ అంటే కోటయ్యకు చచ్చేంత భయం. పసివెధవని కాల్చుకుని తింటూ ఉంది. వాణ్ణి స్కూలుకి పంపదు. గొడ్లను కాయిస్తున్నారు. కాంతమ్మ తన కొడుకుని మాత్రం స్కూల్లో వేసింది. ఆలోచిస్తూ నడుస్తున్న ధర్మయ్య వెనక నుంచి కారు వచ్చి కొంత దూరం పోయి ఆగింది. ధర్మయ్య ఎండకు చెయ్యి అడ్డం పెట్టుకుని కారు దిగి తనకేసి నడుస్తున్న వ్యక్తిని పరకాయించి చూశాడు. ధర్మయ్య ఎండకు చెయ్యి అడ్డం పెట్టుకుని కారు దిగి తనకేసి నడుస్తున్న వ్యక్తిని పరకాయించి చూశాడు. నమస్కారమండి. దగ్గరకు వచ్చిన శేఖరం నమస్కరించాడు. నువ్వా బాబు? బాగున్నావా? ఎక్కువగా పట్నంలోనే ఉంటున్నట్టున్నావు. ఈ మధ్య ఆప్యాయంగా పలకరించాడు ధర్మయ్య. అవునండి, మొన్ననే వచ్చాను. మీ దగ్గరికి రావాలనుకుంటున్నాను, కానీ తీరిక లేకపోయింది. తప్పు చేసినట్టు అన్నాడు శేఖరం. దానికేంలే బాబు అన్నాడు ధర్మయ్య. ఎక్కడికి ఇంత ఎండలో వెళ్తున్నారు? పోస్టాఫీస్ దాకా. అమ్మాయికి డబ్బు పంపుదామని. రండి, మిమ్మల్ని అక్కడ దింపుతాను. ఎందుకు బాబు? ఎంత దూరం ఉందని? ఈ కాస్త దూరానికి కారెందుకు? మరీ ఎండగా ఉంది, కాళ్లకు చెప్పులైనా లేవు. నాకు అలవాటేలే. పల్లెటూరి వాళ్ళకి ఎండేమిటి వానేమిటి? ఎక్కడికి ప్రయాణం అడిగాడు ధర్మయ్య. పట్నం వెళ్తున్నానండి. మామయ్య అర్జెంటుగా రమ్మని కబురు చేశాడు. మిల్లు వ్యవహారాలేవో ఉన్నాయి. అట్లాగా. వాళ్ళు ఎప్పుడొస్తున్నావు బాబు? నాకైతే వారం రోజుల్లోనే రావాలనుంది. మరి ఆ వ్యవహారాలు పరిష్కారం కావటానికి ఎంతకాలం పడుతుందో. మీరు ఎండలో నిల్చున్నారు అన్నాడు శేఖరం. తను ఎండలో నిల్చోలేక నీడ కోసం వెతుక్కుంటూ. ఆ సంగతి గ్రహించిన ధర్మయ్య ముసిముసిగా నవ్వాడు. రోడ్డు పక్కగా ఉన్న వేప చెట్టు దగ్గరికి నడిచాడు. శేఖరం కూడా ధర్మయ్యను అనుసరించాడు. ఇద్దరూ చెట్టు కింద నిలబడ్డారు. చూడు బాబు, మళ్ళీ ఎప్పుడు తిరిగి వస్తావో. నువ్వు వెళ్లేలోగా ఆ హరిజనవాడలో బావి తవ్వించే విషయం కాస్త చూసి వెళ్తే బాగుంటుంది. ఈ సంవత్సరం ఎండలు మోపుగా ఉండేట్టున్నాయి. ఇప్పుడే ఎండలు మార్చేస్తున్నాయి. తాగే నీళ్లు కూడా లేకపోతే గూడెం ప్రజలు అల్లాడిపోతారు. ప్రతి సంవత్సరం వేసవి కాలంలో నీళ్ల కోసం వాళ్ళు పడే అవస్థ చూస్తూనే ఉన్నాను. అదేమిటండి, నీళ్ల కోసం బాధపడ్డమేమిటి? ఆ రచ్చబండ దగ్గర ఉన్న బావి, తూర్పు వీధి బావి వేసవి కాలంలో కూడా ఎండిపోవటగా. నీళ్లు బాగా ఉంటాయని కూడా విన్నాను అన్నాడు శేఖరం. ధర్మయ్య నిట్టూర్చాడు. అయితే వాళ్ళకేం లాభం? వాళ్లను ఆ బావులకు రాణిస్తారా? శేఖరం ఆశ్చర్యంగా ధర్మయ్య ముఖంలోకి చూశాడు. ఏం బాబు, ఆశ్చర్యంగా ఉందా? నీకింకా పల్లెటూళ్ళ గురించి పూర్తిగా తెలిసినట్లేదు అన్నాడు ధర్మయ్య. అంటే ఇంకా స్వాతంత్రం వచ్చి 25 ఏళ్లు దాటినా హరిజనుల్ని అంటరాని వాళ్ళుగానే చూస్తున్నారా? వాళ్ళు ఊళ్ళో ఉన్న బావుల్లో నీళ్లు కూడా వాడుకోని దుస్థితిలోనే ఉన్నారా? ధర్మయ్య విషాదంగా నవ్వాడు. అలా వాళ్ళని రానివ్వకపోవడం కాన్స్టిట్యూషన్ ప్రకారం నేరం అవుతుంది అన్నాడు శేఖరం. మనుషులు మారాలి బాబు. మనుషులు మారినంతకాలం ఆ రూల్సు, కాన్స్టిట్యూషన్లు అన్నీ పుస్తకాల వరకే పరిమితం. అది కాదండి, వాళ్ళు నీళ్లకు వస్తే అడ్డగించే అధికారం ఎవ్వరికీ లేదు. అది నిజమే. కానీ వాళ్ళు రారు, వీళ్ళు రానివ్వరు. వాళ్ళు ధైర్యం చెయ్యాలి, దౌర్జన్యాన్ని ఎదుర్కోవాలి, తిరగబడాలి. లేకపోతే మరో 25 ఏళ్ళైనా వాళ్ళు అక్కడే ఉండిపోతారు ఉద్రేకంగా అన్నాడు శేఖరం. తిరగబడితే బతకనిస్తారా బాబు? బలహీనుడు బలవంతుని మీద తిరగబడి బతకగలడా? అరికాలు కింద చీమను రాసినట్లు రాసేస్తారు. ఆ విధంగా అన్నాడు ధర్మయ్య. బలవంతుల కంటే బలహీనుల సంఖ్య ఎంత ఎక్కువో తెలిసిన విషయమే కదండి. అయితే ఏం లాభం బాబు? ఎందుకు లేదు లాభం? బలవంతమైన సర్పం చలిచీమలకు చిక్కి చావటం లేదు. గడ్డిపోచలతో పేనిన తాడుకు మదపు టేనుగు లొంగిపోవటం లేదు. మనం
ఎవరిని బలహీనులు అంటున్నామో వాళ్ళు నిజంగా బలహీనులు కారు. వాళ్లకు వాళ్ళ బలం ఇంకా తెలియటం లేదు. అది తెలిసిన రోజు బలవంతులుగా ఈరోజు కనిపించే వాళ్ళంతా ఎంత బలహీనులో తెలుస్తుంది. ఉద్రేకంతో ఊగిపోతున్నాడు శేఖరం. ధర్మయ్య కుతూహలంగా శేఖరం కళ్ళలోకి చూశాడు. ఆ కళ్ళు నిజాయితీతో నిర్మలంగా కనిపించాయి. మనిషి అంటరానివాడిగా భావించడం ఒక్క మన దేశంలోనే ఉందండి. ఈ విషయంలో మన దేశం ప్రపంచం ముందు సిగ్గుతో తల వంచుకోవాలి. కానీ మన వాళ్లకు సిగ్గు లేదు. మన దేశం ఆధ్యాత్మిక చింతన గల గొప్ప దేశం అంటూ రొమ్ము విరుచుకొని వేదికల మీద ఉపన్యాసాలు ఇస్తారు. మానవత్వం విలువల్ని గుర్తించని దౌర్భాగ్యం ఒక్క మన దేశానికే పట్టిందండి. ఈ ఒక్క గ్రామంలోనే కాదు బాబు, దాదాపు అన్ని గ్రామాల్లో హరిజనుల పరిస్థితి ఇలాగే ఉంది. చూడు బాబు, ముందు మనం వాళ్ళ ఇబ్బంది గురించి ఆలోచించాలి. ఆ బావి సంగతి ఏదో కాస్త చూడు. మొన్న సమితి స్టాండింగ్ కమిటీ మీటింగ్ జరిగిందండి. బావి తవ్వించడానికి రెజల్యూషన్ పాస్ చేయించాను. కానీ సమితిలో ఫండ్స్ చాలా తక్కువగా ఉన్నాయి. సగం ఖర్చు సమితి భరిస్తుంది, మిగతా సగం నేను ఏర్పాటు చేస్తానండి. ఇవాళే రంగయ్యను పిలిచి డబ్బిచ్చాను. నేను వచ్చేలోపే బావి త్రవ్వకం పూర్తవుతుంది అన్నాడు శేఖరం. ధర్మయ్య గుండెలు సంతోషంతో పొంగాయి. బాబూ, ధర్మయ్య శేఖరం 2 చేతులు పట్టుకున్నాడు. నువ్వు సర్పంచ్ కావడం ఈ గ్రామ ప్రజల అదృష్టం బాబు అన్నాడు ఆర్ద్రకంఠంతో. నేను పెద్దగా చేస్తున్నది ఏముందండి? నా కర్తవ్యాన్ని మీ ఆశీర్వాద బలంతో నిర్వహించడానికి ప్రయత్నిస్తున్నాను వినయంగా అన్నాడు శేఖరం. చదువు, సంస్కారం, అందం, ఐశ్వర్యం, వినయ విధేయతలు, అన్నిటినీ మించిన నిజాయితీ అన్నీ నీ సొత్తే బాబు. నిన్ను కన్న తల్లిదండ్రులు ధన్యులు. ధర్మయ్య కళ్ళల్లో ఆనంద బాష్పాలు మెరిశాయి. వెళ్ళొస్తానండి, రాగానే కనిపిస్తాను అంటూ నమస్కరించాడు శేఖరం. వెళ్ళిరా బాబు. శేఖరం 2 అడుగులు వేశాడో లేదో. చూడు శేఖరం అని ధర్మయ్య పిలిచాడు. శేఖరం వెనక్కి తిరిగి వచ్చాడు. మర్చిపోయాను అడగడం, ఆ బాల్వాడీ పిల్లలకి మధ్యాహ్నం భోజనం విషయం ఏం చేసావు బాబు? సప్లై చేయించానండి. బాలాహార్ బ్యాగ్సు, సలాడ్ ఆయిల్ టిన్సు నిన్ననే తెప్పించాను. ఇవాల్టి నుండి భోజనం పెట్టే ఏర్పాటు చేయించాను అన్నాడు శేఖరం. కానీ ఆ టీచర్ ఏదో... అవును, విన్నాను. ఆయిల్ టిన్సు, బాలాహార్ కూడా చాటుగా అమ్ముకున్నదట. అందుకే ఈసారి స్టాక్ అంతా గ్రామ సేవికకు అప్పగించాను. ఆమె రోజు అక్కడే ఉండి వడ్డించే వరకు చూస్తుంది. ఇక అలాంటిదేమీ జరగదులేండి అన్నాడు శేఖరం. ఆ బాలాహారు ఒకరోజు నోట్లో వేసుకుని చూశాను, కానీ గొంతు దిగలేదు. పొడిగా ఉంది. ఇళ్లల్లో అది కూడా దొరకని ఆ పసివాళ్ళు రావురమని తింటుంటే నా కడుపు తరుక్కుపోయింది అన్నాడు ధర్మయ్య. దరిద్ర దేవతకు ముద్దు బిడ్డలుగా పెరిగే ఆ పసివాళ్ళు అతని కళ్ళల్లో కదిలారు. అవునండి, నేను తిని చూశాను. అందుకే నెలకు 25 రూపాయలు నేనిస్తున్నాను. అందులో ఏ ఆకుకూరో టమాటాలో వేసి వండితే కొంత రుచిగా కూడా ఉంటుంది, మరీ అంత పొడిగా కూడా ఉండదు. బాబు, ధనవంతులంతా నీలాగే ఉంటే ఎంత బాగుంటుంది అన్నాడు ధర్మయ్య సంతోషంతో ఉక్కిరిబిక్కిరవుతూ. ఏమీ బాగుండదు అన్నాడు శేఖరం ఖచ్చితంగా. ధర్మయ్య ఆశ్చర్యంగా శేఖరం ముఖంలోకి చూశాడు. అవునండి, ఒక వ్యక్తి దయాదాక్షిణ్యాల మీద మరో వ్యక్తి ఎందుకు ఆధారపడి ఉండాలి? ఒకడిచ్చేవాడు మరొకడు తీసుకునేవాడు ఎందుకుండాలి? ధర్మయ్య ఆలోచనలో పడ్డాడు. నేను వెళ్ళొస్తానండి అన్నాడు శేఖరం. వెళ్ళిరా బాబు, రాగానే కనిపించు. అలాగేనండి. శేఖరం వెళ్ళి కారులో కూర్చున్నాడు.
నల్ల రంగు కొత్త అంబాసిడర్ ఎండలో తళతళా మెరుస్తూ దుమ్ము రేపుతూ వెళ్ళిపోయింది. ధర్మయ్య కారు వెళ్ళిన వైపే చూస్తూ శేఖరం మంచితనాన్ని గురించి ఆలోచిస్తున్నాడు. ఏంటయ్యోయ్, అక్కడ చెట్టు కింద అట్లా నిలబడిపోయావే? జానకి రామయ్యతో కలిసి వస్తున్న పరమయ్య దూరం నుంచి కేకపెట్టాడు. ధర్మయ్య రోడ్డుకేసి చూశాడు. జానకి రామయ్య, పరమయ్య ధర్మయ్య దగ్గరికి వచ్చి నిలబడ్డారు. ఎక్కడికయ్యా ఇంత ఎండలో బయలుదేరావు అన్నాడు జానకి రామయ్య. పోస్టాఫీస్ దాకా, అమ్మాయికి డబ్బు పంపించాలి అన్నాడు ధర్మయ్య. శేఖరం ఎక్కడికో వెళ్తున్నట్టున్నాడు. ఈ మధ్య ఎక్కువగా పట్నంలోనే ఉంటున్నాడులాగుంది. ఇంకెందుకుంటాడిక్కడ? సర్పంచ్ అయిందాకా ఊళ్ళో ఉన్నాడు, అయ్యాక పట్నంలో ఉంటున్నాడు. పొగాకు పాయ తీస్తూ అన్నాడు పరమయ్య. అదేం మాటయ్యా? అక్కడ ఇక్కడ కూడా ఉంటున్నాడు. ఎక్కడుంటేనే? గ్రామానికి కావలసిన వస్తువులన్నీ ఏర్పరుస్తున్నాడుగా అన్నాడు ధర్మయ్య. అవును ధర్మయ్య, శేఖరం చాలా మంచి కుర్రాడు, సమర్థుడు కూడా. సర్పంచ్ అయ్యి సంవత్సరమన్నా పూర్తి కాలేదు. ఊళ్ళోకి కరెంటు తెప్పించాడు, రోడ్డు వేయించాడు. జానకి రామయ్య నోట్లో చుట్ట తీసి కాండ్రించి ఊశాడు. అంతేకాదు, హరిజనవాడలో బావి తవ్వించే ఏర్పాటు కూడా చేశాడు. సగం ఖర్చు తన చేతిది వేసుకుంటున్నాడు ధర్మయ్య సంతోషంగా చెప్పాడు. వేసుకుంటాడు, ఎందుకు వేసుకోడు? ఆ అబ్బా వదిలిపోయిన లప్పుందిగా, లప్ప అన్నాడు. అప్పుడే అక్కడికొచ్చి ధర్మయ్య మాటలు విన్న చలమయ్య. చాలే ఊరుకో, మరీ అంత అడ్డసుడిగా మాట్లాడబోక. ఉంటే ఉన్నోళ్ళంతా లేనోళ్ల కోసం దుబారా చేస్తారా ఏంది? బడి కట్టడానికి చందా అడిగితే హలో పొలోమంటివే చలమయ్యను చెరిగేస్తూ అన్నాడు పరమయ్య. అడ్డమైన వాళ్ళందరికీ సందాలిస్తూ కూసోడానికి నేనేం రాసులు పోసుకుని కూసోలేదు. కోపంతో చుప్పు చుప్పుమంటూ చొట్ట కాల్చసాగాడు చలమయ్య. ఏమన్నావు? అడ్డమైనోడ్నే? పరమయ్య మీదకొచ్చాడు. నిన్నన్నానా? చుట్ట తీసి తుపుక్కున ఊశాడు చలమయ్య. నేనేగా వచ్చాను సందాకు. చూస్తున్నావుగా ధర్మయ్య ఎట్టా తుపుక్కున ఊశాడో పరమయ్య అన్నాడు. ఊరుకోండయ్యా, మధ్య మీ గోలేంది విసుక్కున్నాడు జానకి రామయ్య. పరమయ్య చలమయ్యను మింగేసేలా చూశాడు. చలమయ్య పరమయ్యను నమిలేసేలా చూశాడు. పరమయ్యకు చలమయ్య అంటే మొదటి నుండి పడదు. చలమయ్య అవును అంటే పరమయ్య కాదు అంటాడు. పరమయ్య కాదు అంటే చలమయ్య అవును అంటాడు. అవును చలమయ్య, శేఖరం చాలా గొప్ప బుద్ధి గలవాడు, ఆదర్శ యువకుడు. తండ్రి సంపాదిస్తే మాత్రం కొడుకు లోకుల కోసం ఖర్చు పెట్టాలని ఎక్కడుంది? అట్లా ఎంతమంది ఈ ఊళ్ళో ఖర్చు పెడుతున్నారు? అధికారం పరపతి ఉంటే ఈ రోజుల్లో ఇంకా ఇంకా దోచుకోవడానికి చూస్తున్నారు అన్నాడు ధర్మయ్య. చుట్ట ముట్టించి చుప్పున కాల్చి అది సరిగా కాలకపోతే చేతిలోకి తీసుకుని దమ్మానింది మండి సావడం లేదు అన్నాడు పరమయ్య పై మాటలు వినిపించుకోనట్టు. అవును, శేఖరం ఆ తండ్రి కడుపున పుట్టాల్సిన వాడు కాదు. తెల్లవాడి అండలో జస్టిస్ పార్టీలో చేరి పార్టీ నాయకుడై కూర్చున్నాడు వాళ్ళ నాయన. ఊళ్ళో బిదసాదల్ని నల్లుల్ని రాసినట్టు కాలి కింద రాశాడు గదయ్యా అన్నాడు జానకి రామయ్య. అవునవును అన్నాడు పరమయ్య చలమయ్య ముఖంలోకి చూస్తూ. చలమయ్య ముఖం తిప్పుకున్నాడు. అప్పుడు మనందరం ఏం చేశాం? ఆ రావు బహదూర్ చుట్టూ చేరి భట్రాజు పొగడ్తలు పొగిడాం. ఏ మాట కామాటే చెప్పుకోవాలి. ధర్మయ్య ఒక్కడేగా రావు సాహెబ్ అఘాయిత్యాలకు ఎదురు నిలబడి సవాల్ చేశాడు అన్నాడు జానకి రామయ్య పరమయ్యను చలమయ్యను మార్చి మార్చి చూస్తూ. పరమయ్య చలమయ్య దొంగకు తేలు కుట్టినట్టు కిక్కురుమనలేదు. ధర్మయ్య తన ఆస్తిపాస్తుల్ని లెక్క చేయలేదు. ప్రజల కోసం అనేక త్యాగాలు చేశాడు, కష్టాలు పడ్డాడు. రావు సాహెబ్ లాంటి ప్రజా కంటకుడికి సింహ స్వప్నంగా అయ్యాడు ఆ రోజుల్లో. ఏమిటయ్యా జానకి రామయ్య, నీకు నన్ను పొగట్టడం తప్పించి వేరే పని లేదా?
ఎంత అభిమానం ఉంటే మాత్రం అట్లా మాట్లాడటం బాగాలేదు. నేనేం త్యాగాలు చేయలేదు, కష్టాలు పడలేదు. మహావారధిని నిర్మించింది వానరులు. ఉడత కూడా తన శక్తి మేరకు శ్రీరామచంద్రుడి మీద ఉన్న భక్తిని తెలియజేసుకుంది. దానికి కూడా వానరులతో పాటు పేరొచ్చింది. అంతేనయ్యా నేను చేసిందిను. ఇదిగో ఇప్పుడే చెప్తున్నా, మరెప్పుడు నన్ను ఈ విధంగా పొగుడుతూ అవమానించకు, విసుక్కున్నాడు ధర్మయ్య. అది సరేగాని ధర్మయ్య, నేను ఒప్పుకుంటా. శేఖరం నువ్వన్నట్టు కొన్ని మంచి పనులే చేస్తున్నాడు. రోడ్డు వేయించాడు, బాగుంది. కరెంటు తెచ్చాడు, చాలా బాగుంది. బడి కట్టించబోతున్నాడు, ఇంకా బాగుంది. కానీ హరిజనులకి ఇల్లు కట్టించబోతున్నాడట అంటూ చలమయ్య ఆగాడు. ఏ అది మాత్రం బాగాలేదా? వ్యంగ్యంగా అన్నాడు పరమయ్య. ఆహా, బాగాలేకే, భేషుగ్గా ఉంది. ఊరి నడిబొడ్డు మీద రావు సాహెబ్ గారి స్థలంలో ఇల్లు కట్టించబోతున్నాడు. ఎట్లా ఉంది ఇప్పుడు చెప్పు అన్నట్టు చలమయ్య పరమయ్య ముఖంలోకి చూశాడు. నిజంగా? అవ్వా, ఇదెక్కడన్నా ఉందా? వాళ్ళని తెచ్చి ఊరి మధ్యలో పెడతాడా? ఆశ్చర్యంగా ప్రశ్నించాడు పరమయ్య ధర్మయ్యను చూస్తూ. ఇంతకాలానికి తనతో పరమయ్య ఏకీభవించి మాట్లాడటం చలమయ్యకు పరమానందాన్ని కలిగించింది. జానకి రామయ్య విస్తుపోయి ధర్మయ్య ముఖంలోకి చూస్తూ నిలబడిపోయాడు. నిజంగా హరిజనులకు ఇల్లు కూడా కట్టిస్తున్నాడా శేఖరం? ధర్మయ్య ముఖం సంతోషంతో వెలిగిపోయింది. నిజమే, రంగయ్యను సర్పంచ్ చేసి వాళ్ళకి కొమ్ములు తెచ్చింది నువ్వేగా. వాడే చెప్పాడు. వాళ్ళని తెచ్చి ఊరి మధ్యలో పెడితే ఇంకేమైనా ఉందా? ఊరంతా ఎంగిలి మంగళమై కూర్చోదు. ఇప్పటికే వాళ్లకు కళ్ళు నెత్తికొచ్చినాయి. ఇక మన మాట వింటారా? మన గౌరవం ఇస్తారా? అన్నాడు చలమయ్య. అవును, మునుపటి గౌరవం ఇప్పుడెక్కడుంది? చెట్టు క్రింద కూర్చునుంటారా? మనం రోడ్డున పోతుంటే లేవడం కూడా మానేశారు. నడి రోడ్డు మీద మనకెదురుగా నడుస్తున్నారు అన్నాడు పరమయ్య కాలని చుట్టతో కుస్తీ పడుతూ. ఇప్పుడు ఈ శేఖరంగాడి అండ చూసుకొని వాళ్ళు మరీ రెచ్చిపోయారు. ఆ శేఖరానికి ఆ మాల గుడిసెల్లో ఏం పని? ఎప్పుడు అక్కడే ఉంటాడు, వాళ్ళని రాసుకుంటూ పూసుకుంటూ తిరుగుతాడు అన్నాడు చలమయ్య. అవును ధర్మయ్య, ఇది మాత్రం బాగలేదు. కాస్త కుడి ఎడమ అంటూ ఉండాలిగా. వాళ్ళకి ఇల్లు కట్టించవను, కానీ ఆ కట్టే ఇల్లేవో వాళ్ళ గూడెంలోనే కడితే పోలా. నువ్వు చెప్తే వింటాడు శేఖరం అన్నాడు జానకి రామయ్య ధర్మయ్య ముఖంలోకి చూస్తూ. ధర్మయ్య నిట్టూర్చాడు. ఓ క్షణం జానకి రామయ్య ముఖంలోకి చూశాడు. జానకి రామయ్య, నువ్వు కూడా ఇట్లా మాట్లాడతావనుకోలేదయ్యా. నాతో ఇంతకాలం స్నేహం చేసిన నువ్వు నాకిచ్చే సలహా ఇదే? వాళ్ళు మనలాంటి మనుషులే కదయ్యా. మనిషి దూరంగా పెట్టడం ఏమిటయ్యా? అంతకంటే అన్యాయం మరొకటుందా? మహానాయకులందరూ వేదికల మీద హరిజనులకు జరిగే అన్యాయాల గురించి ఉపన్యాసాలు ఇస్తున్నారే. గాంధీ మహాత్ముని కాలం నుంచి వింటున్నాం ఈ ఉపన్యాసాలు. కానీ నిజంగా వాళ్ళ కోసం చేసిందేమిటి? ఎవరో కొద్దిమందిని చదువుకుని పెద్ద పదవుల్ని సంపాదించుకున్న వాళ్ళను వదిలేస్తే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ 25 సంవత్సరాల సుదీర్ఘ కాలంలో వారి జీవితాలలో ఎంత మార్పు వచ్చింది? సంఘంలో వారికిచ్చిన స్థానం ఏమిటి? కులాలు పోవాలని ప్రతివాళ్ళు వేదికలెక్కి అరుస్తున్నారు అంతే. కానీ యథార్థంగా జరుగుతున్నది ఏమిటి? విద్య, రాజకీయ విజ్ఞత, డబ్బు, నాగరికత పెరిగిన కొద్దీ కులాభిమానం కూడా పెరుగుతూనే ఉంది. హరిజన కాలనీ ప్రతి గ్రామంలో కట్టించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. చాలా గ్రామాలలో కట్టించారు కూడా. కానీ ఎక్కడ? ఊరికి దూరంగా. హరిజనులు అనే ముద్ర వేసి మరీ కట్టిస్తున్నారు. అంటే గట్టి ఇల్లు కట్టించి ఇప్పుడిప్పుడే నిద్రలేస్తున్న వాళ్ళను జోకొట్టి 10 కాలాల పాటు గాఢ నిద్రలో పడేసే ప్రయత్నాలు చేస్తున్నారన్నమాట. ఆ కట్టే ఇళ్ళు ఊళ్ళో ఎందుకు కట్టించరు? దానికి హరిజన కాలనీ అనే పేరెందుకు పెట్టాలి? మనం
మన పిల్లలు కాకపోయినా మన పిల్లల పిల్లలైనా కలిసి మెలిసి బ్రతికే ఏర్పాట్లు ఎందుకు చేయకూడదు? ధర్మయ్య ఆవేశంతో ఊగిపోతూ అన్నాడు. ఇదిగో ధర్మయ్య, నువ్వు ఎన్నన్నా చెప్పు, ఈ విషయంలో మాత్రం మేము ఒప్పుకోం. షావుకారు రామయ్య ఇది విని కారాలు మిరియాలు నూరుతున్నాడు. శేఖరం సర్పంచ్గా ఎట్లా ఉంటాడో చూస్తానంటున్నాడు. బోర్డు మెంబర్లు ఎవరూ ఒప్పుకోరు. శేఖరాన్ని ఆ పదవి నుంచి తొలగించమని పిటిషన్ పెడతాం. తను కూడా పంచాయతీ బోర్డు మెంబర్నేననే విషయాన్ని ధర్మయ్యకు గుర్తు చేస్తూ అన్నాడు చలమయ్య. ధర్మయ్య తెల్లబోయి చూశాడు. అవును ధర్మయ్య, శేఖరానికి చెప్పు. అన్ని ఊళ్ళల్లో కట్టినట్టే మన ఊళ్ళోనూ వాళ్లకు ఊరి బయట ఇల్లు కట్టమని చెప్పు. మన ఒక్క ఊళ్ళో వాళ్ళను మధ్యలో తెచ్చిపెట్టి ఉద్ధరించేదేముంది? అయినా ఇది జరిగేదా పెట్టేదా? అనవసరంగా కక్షలు పెంచడమే అవుతుంది అన్నాడు పరమయ్య. అవును ధర్మయ్య, గుర్తు చేసుకో. 6 ఏళ్ల కిందట ఏం జరిగింది? హరిజన గూడెంలో నీళ్లు లేవని నీ ప్రోత్సాహంతోనే రంగయ్య ఊళ్ళో బావిలో చేదవేశాడు. దాంతో ఊరు ఒక రణరంగం అయింది. ఎంతమంది తలలు పగిలాయి. చివరికి నష్టపడింది ఎవరు? అన్నాడు జానకిరామయ్య. ధర్మయ్య ఆలోచనలో పడ్డాడు. సరే చూద్దాంలే, శేఖరం వచ్చాక మాట్లాడతాను. ధర్మయ్య ఇష్టం లేకుండానే ఒప్పుకున్నాడు. చలమయ్య కళ్ళల్లో గర్వం తొణికిసలాడింది. పరమయ్య ముఖం విజయ గర్వంతో గంభీరంగా మారింది. నే వస్తా అంటూ ధర్మయ్య నీరసంగా ముందుకు కదిలాడు. 4 అడుగులు ముందుకు వేసి ఆగి వెనక్కి చూశాడు. ముగ్గురు చెట్టు కింద నిలబడి ఉన్నారు. జానకిరామయ్య, నువ్వింటికి పద, నేనిప్పుడే వస్తా అన్నాడు ధర్మయ్య. అక్కడికే బయలుదేరానులే అన్నాడు జానకిరామయ్య. ధర్మయ్య ముందుకు నడిచాడు. మనస్సులో ఆవేదనగా ఉంది. వీళ్ళు అన్నంత పని చేస్తారు. ఆ షావుకారు రామయ్యకు శేఖరం మీద అసలే కోపంగా ఉంది. అందరికంటే ముందు సపోర్ట్ చేసి ఇప్పుడు దించడానికి ప్రయత్నిస్తున్నాడు. అల్లుడిని చేసుకోవాలని ఆశపడ్డాడు. అది జరిగేది కాదని తెలుసుకుని ఇప్పుడు శేఖరం మీద కారాలు మిరియాలు నూరుతున్నాడు. ఆ రామయ్యకు వంత పాడ్డానికి ఈ చలమయ్య ఒకడు. శేఖరం కొద్ది కాలంలోనే ఎన్నో మంచి పనులు చేసి బోర్డు మెంబర్ల అభిమానాన్ని పొందాడు. కానీ ఈ విషయంలో మాత్రం ఎవ్వరూ శేఖరంతో ఏకీభవించరు. అసలు శేఖరం ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం తనే కదా. ఒకసారి మాటల సందర్భంలో శేఖరంతో అన్నాడు తను, హరిజనుల సంక్షేమం కోసం ఇది చేస్తున్నాం, హరిజనుల సంక్షేమం కోసం ఇది చేస్తున్నాం అది చేస్తున్నాం అంటూ వాళ్లను ఊరికి బయట పదిలమైన ఇళ్ళు కట్టించి స్థిరంగా హరిజనులుగానే ఉండే ఏర్పాటు చేస్తున్నాం. అటువంటి పరిస్థితుల్లో వాళ్ళు తాము హరిజనులం అనే విషయాన్ని మర్చిపోలేరు కదా. ఇక అగ్రవర్ణాల వాళ్ళే మర్చిపోతారు చెప్పు. అలా తను శేఖరంతో చాలాసార్లు అన్నట్టు గుర్తు. మళ్ళీ తనే శేఖరంతో ఆ నిర్ణయాన్ని మార్చుకోమని చెప్పాలా? ధర్మయ్య ఊపుగా నడుస్తూ పోస్టాఫీస్ చేరుకున్నాడు. ఇక్కడితో వాసిరెడ్డి సీతాదేవి గారి రాబందులు రామచిలకలు 2వ భాగం పూర్తి అయింది. ఆలకించినందుకు ధన్యవాదాలు.